మీ బంగారం తాకట్లో ఉందా? మీరు విడిపించుకోలేక ఇబ్బంది పడుతున్నారా? ఇంకెందుకు ఆలస్యం, ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి, మీ డబ్బులు సేవ్ చేసుకోండి. హలో నమస్కారం, వెల్కమ్ టు వీటీఎస్. మేడం, కౌశిక్ రెడ్డి గారు మొన్న అయితే ఘాటు వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి గారి గురించి. దాంతోపాటు నవీన్ యాదవ్ గారు కూడా, ఆయన ఒక రౌడీ షీటర్, ఆల్రెడీ వాళ్ళ నాన్న పేరు మీద కూడా షీటింగ్, రౌడీ షీటర్, వాళ్ళంతా రౌడీ ఫ్యామిలీ, అసలు వీళ్ళు గెలిస్తే మొత్తం రౌడీల రాజకీయం అయిపోయింది అన్నట్టుగా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అది నిజంగా మీ రౌడీ ఫ్యామిలీ మీదంతా బ్యాక్గ్రౌండ్ అంతా? పాడే కౌశిక్ రెడ్డి అలియాస్ సూసైడ్ స్టార్. ఆయనకు నేను ఏం చెప్తా అంటే, నువ్వు నవీన్ యాదవ్ గురించి మాట్లాడడానికి నీ స్థాయి సరిపోదు. ఎందుకంటే నవీన్ యాదవ్ ఇవాళ హీరో. నవీన్ యాదవ్ కాలర్ ఎత్తుకొని తలెత్తుకొని గర్వంగా హీరో లెక్క గల్లీ గల్లీకి తిరిగి, అమ్మ నేను ఇన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేసినా, ఇన్ని మంచి పనులు చేసినా నాకు ఓటేయండి అని చెప్పి ఒక మొగోన్ లెక్క, హీరో లెక్క ధైర్యంగా అడుగుతుండు. కానీ కౌశిక్ రెడ్డి నువ్వేం చేసినావు? నువ్వు ఒక రెడ్డి పుట్టుక, ఉన్నత సామాజిక వర్గంలో పుట్టి, ఉన్నత స్థాయి చదువులు చదువుకొని, నువ్వు ఆడవాళ్ళని, నీ భార్యని, బిడ్డని రోడ్డు మీదకి తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పాయిజన్ బాటిల్ పెట్టి, అమ్మలారా అక్కలారా నేను ఓటేయకపోతే నేను, నా భార్య, బిడ్డ చచ్చిపోతామని చెప్పి ఆడపిల్లల్ని చూపించి ఓట్లు అడుక్కున్న పిరికి పందవి నువ్వు. ఇంకా నువ్వు నవీన్ యాదవ్ గురించి మాట్లాడతావా? ఆ రోజుల్లో ఇతన్ని చూసి రాజకీయ నాయకులు, 30-40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న రాజకీయ నాయకులు కూడా ముక్కున వేలేసుకురు, ఈడెక్కడ దరిద్రుడురా, మా రాజకీయ జీవిత చరిత్రలోనే ఇట్లా ఆడోళ్ళని, భార్యని, బిడ్డని కూడా చూపించి ఓట్లు అడుక్కునే నీచుని మేము చూడలేదని చెప్పి నిన్ను, నీ భార్యని, నీ బిడ్డని కూడా ఘోరంగా ట్రోల్ చేశారు. ఒక భర్తగా నీ బాధ్యత ఏంది? నేను చచ్చినా పర్లేదు, నా భార్య, నా బిడ్డ మంచిగా ఉండాలనుకోవాలి. కానీ నువ్వు భర్తగా కూడా నువ్వు నీ స్వార్థం కోసం వాళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చి ట్రోల్ చేయించావు. ఇక నువ్వేం నాయకుడివి? నువ్వు ప్రజలనేం కాపాడుతావు? నీ స్వార్థం కోసం వాళ్ళని కూడా చంపేద్దాం అనుకున్నావు ఓట్ల కోసం. అలాంటి నువ్వు ఇవాళ మా నవీన్ యాదవ్ గురించి మాట్లాడతావా? నవీన్ యాదవ్ ఇవాళ గల్లీ గల్లీకి ఆయనతో పాటు మేము 7 డివిజన్లో తిరుగుతున్నాం. బోరబండ కానీ, రహమద్ నగర్, యూసఫ్ కూడా, ఎర్రగడ్డ, సోమాజిగూడ, షేక్పేట్, మేము ఎక్కడికి పోయినా కూడా, యూసఫ్ కూడా, ఎక్కడ పోయినా కూడా నవీన్ మా బిడ్డ, మా కొడుకు, మా అన్న, మా తమ్ముడు, మేము క్యాండిడేట్ని ఇంట్రడ్యూస్ చేయనవసరం లేదు, వాళ్ళే నవీన్ మాకు తెలుసు అని చెప్పి రిసీవ్ చేసుకునే విధానం చూస్తే అది ఆశ్చర్యం వేస్తుంది మాకే. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి 16-17 ఇయర్స్ నుంచి వాళ్ళ నాన్నగారు ఎంతోమంది 40 ఏళ్ళ నుంచి ఎంతోమందికి పేదవాళ్ళకి సాయం చేశాడు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఇవాళ అద్భుతంగా సామాజిక సేవలో నవీన్ ఏ పదవి లేకున్నా దూసుకుపోయిండు. కాబట్టి ఇవాళ పేదవాళ్ళందరూ కూడా ఆయనను ఆదరించి నిన్ను ఈసారి గెలిపించుకుంటాం బిడ్డ అని చెప్తున్నారు. అది నవీన్కున్న ఫేస్ వాల్యూ. నీకు ఏ అర్హత ఉంది కౌశిక్ రెడ్డి నువ్వు మన నవీన్ యాదవ్ గురించి మాట్లాడడానికి? ఇంకొకటి, రౌడీ అని మాట్లాడుతున్నావు. నువ్వు రంజీ ప్లేయర్గా ఉన్నప్పుడు నువ్వు మా నవీన్ దోస్తు, నువ్వు యూసఫ్ కూడా వచ్చేది, నువ్వు వాళ్ళ ఇంట్లో అన్నం తినిపోయేది. నువ్వు రౌడీ కాబట్టే నిన్ను తంతే కాపాడమని చెప్పి నవీన్ యాదవ్ ఇంటికి వచ్చావు. అంటే నవీన్ యాదవ్ హీరో నా దృష్టిలో. రౌడీలే కదా తన్నులు తింటారు, తన్నులు తిని హీరో దగ్గరికి వచ్చి కాపాడమని అడుగుతారు. నవీన్ యాదవ్ హీరో కాబట్టి నువ్వు ఆ రోజుల్లోనే నువ్వు నవీన్ యాదవ్ ఇంటికి వచ్చి శ్రీశైలం బాబాయ్ దగ్గరికి వచ్చి, అంకుల్ నన్ను కొట్టిరు కాపాడు అని చెప్పి నువ్వు ఆ రోజుల్లో వచ్చినావు. ఇక్కడ అన్నం తిన్నావు, చేయి గడిగినావు. ఇవాళ నేను ఒకటే చెప్తా, కుక్క కన్నా కొంచెం విశ్వాసం ఉంటుంది, కౌశిక్ కన్నా మనం మనుషులం కదా, మరి నీకు కొంచెం అన్న విశ్వాసం ఉండాలి కదా. నీకు ఇలాంటి మాటలు తగవు. నీకు అవసరం వచ్చినప్పుడు వాళ్ళు హీరోలు, నీ అవసరం తీరిన తర్వాత ఇలా వాళ్ళని రౌడీలు అంటున్నావు. ఇది ఎంతవరకు కరెక్ట్?